విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు కనుమరుగవుతున్న తరుణంలో తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎన్ శివరామకృష్ణ కర్నూలు నగరంలోని ఏపీ టూరిజం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఎస్సీ హెచ్&హెచ్ఏ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులకు ఇంటర్ 40% మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థికి ఈ కోర్సులో దరఖాస్తు చేసుకుంటకు అవకాశం కలదని వారు తెలియజేశారు. ఫుడ్ సర్వీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ ప్రొడక్షన్ కోర్సులు విద్యార్థులకు నేర్పించి 4 నెలల్లో ప్రముఖ 5 స్టార్ హోటల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోందని, అనంతరం ట్రైనింగుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ హోటళ్లలో ప్రముఖ 5 స్టార్ హోటళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని ఎన్ శివరామకృష్ణ చౌదరి అన్నారు. మరి ఆఫీసర్స్, విఐపీస్ అందరికీ మరి విషెస్ తెలియజేస్తూ ఈరోజు మరి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కొరకు పత్రికా ప్రకటన ఇస్తున్నారు. దాని వివరాలన్నీ కూడా మరి అక్కడ ఆ కాలేజ్లో వర్క్ చేస్తున్నటువంటి మరి లెక్చరర్ గారు శివాజీ గారు మనకు అన్నీ కూడా తెలియజేస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలోని చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ జాయిన్ అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ కోర్సెస్, స్కిల్డ్ కోర్సెస్ కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్గా పిల్లలు కూడా మరి జాయిన్ అవుతుంటారు. అండ్ ఇంకొకటి బెనిఫిషరీ ఇష్యూ ఏంటి అంటే మరి అనేక మంచి పోస్టులు రావడం జరుగుతుంది. రైల్వేస్లోనైనా మరి రెప్యూటెడ్ 5 స్టార్ హోటల్స్ అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా వారికి జాబ్ పర్పస్కి ఈ కోర్సెస్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి మరి వీటి గురించి ఇంకా వివరాలు తెలియజేయడానికి మరి శివాజీ సార్ గారు ఉన్న మన స్టేట్లో ఉన్నది ఏకైక హోటల్ మేనేజ్మెంట్ కాలేజు. సో ఇక్కడ మనం వచ్చేసి 2025కి 26కి అడ్మిషన్స్ కొరకు కాల్ ఫర్ చేస్తున్నాము. బీఎస్సీ హెచ్హెచ్ఏ, బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఇది 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు. ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 4 కోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఫుడ్ ప్రొడక్షన్ అంటే కిచెను, F&B సర్వీస్ అంటే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, హౌస్ కీపింగ్ అంటే మామూలుగా జనరల్గా రూమ్స్ని ఎలా రెడీ చేయాలి అంటే మన నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్లో వచ్చేసి మన నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్, దాంతోపాటు వచ్చేసి బేకరీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్కి ఇవి కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెటిసరీ. ఇది వచ్చేసి ఏంటంటే బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు కానీ మినిమం 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఇది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, ఎవ్రీడే వాళ్ళకి ప్రాక్టికల్ కోర్సెస్ ఉంటాయి. అంటే దీంట్లో వచ్చేసి 3 కోర్స్ మెనూ ఉంటుంది. ఒక స్టార్టర్, ఒక సూపు, ఒక మెయిన్ కోర్సు, ఒక అకంపెనిమెంట్, ఒక డెజర్ట్. అంటే హోటల్ ప్రకారంగా మెనూ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసి దాని వాల్యూస్, న్యూట్రిషనల్ వాల్యూస్, దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలి, దాని గెస్ట్కి ఏ టెంపరేచర్లో సర్వీస్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పబడుతుంది క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. దీని డ్యూరేషన్ వచ్చేసి 1.5 year. 1 year వచ్చేసి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అది క్లాస్ టీచింగ్ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ అవర్స్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ సెక్షన్లో థియరిటికల్ పార్ట్ ఉంటుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత 4 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపిస్తాము. త్రూఅవుట్ ఇండియా తాజ్ హోటల్స్, రాడిసన్ బ్లూ, మ్యారియట్స్, ఒబ్రాయ్స్, లెమన్ ట్రీ, ఇవన్నీ వేరియస్ హోటల్స్లో వాళ్ళ చాయిస్ అంటే స్టూడెంట్స్ చాయిస్ అనమాట. అంటే ప్లేస్ వాళ్ళ చాయిస్, హోటల్స్ వాళ్ళ చాయిస్. మనం కాల్ ఫర్ చేసి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ పంపిస్తాం. ఇంటర్న్షిప్లో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్లస్ వాళ్ళకు ఇంటర్న్షిప్లో వాళ్ళకు రెమ్యునరేషన్ కూడా ఇస్తారు, స్టైపెండ్ కూడా ఇస్తారు. సో దాని తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ లెవెల్లో వాళ్ళని జాబ్ ప్లేస్మెంట్లో తీపిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్. ఇక్కడ ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజ్, ఫుడ్ బెవరేజెస్ ఏవైతే కిచెన్లో చేస్తారో దాన్ని రెస్టారెంట్లో సర్వీస్ చేస్తారు. దీంట్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. బ్యాంక్వెట్ సర్వీస్ ఉంటుంది, రూమ్ సర్వీస్ ఉంటుంది, రెస్టారెంట్ సర్వీస్ ఉంటుంది, బార్ సర్వీస్ ఉంటుంది. అంటే ప్లేసెస్ ఇవన్నీ కూడా వచ్చేసి ఫుడ్ అవుట్లెట్స్ కిందకి వస్తాయి అనమాట. వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీస్, కస్టమర్స్ డిఫరెంట్ ఉంటారు కాబట్టి బార్ సర్వీసెస్లో మనం ఏంటంటే